హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్. ఒకే వీడియోలో 3 రకాల రెసిపీస్ అయితే చేయబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. సూపర్ టేస్టీగా ఉంటాయి వంటలు అయితే. చూసేయండి. మరి ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని గోడంబి వేసేసుకొని కాస్త కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ ముక్కలు అలాగే ఆలు ముక్కలు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక అలాగే చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకొని అలాగే చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకొని పచ్చి కరివేపాకు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. అలాగే వెజిటేబుల్స్ కాస్త మగ్గే వరకు 10 నిమిషాల పాటు మూత పెట్టేయండి. చూడండి, ఒక 10 నిమిషాలు అయిన తర్వాత ఇక మూత తీసుకుందాం. ఇక వెజిటేబుల్స్ అయితే చాలా బాగా మగ్గిపోయాయి. ఇక ఇప్పుడైతే పసుపు వేసేసుకోవాలి, అలాగే సాల్ట్ వేసేసుకోవాలి, అలాగే స్పైసీకి తగినంత రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకోండి. ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక నా దగ్గర ఉన్న కాయగూరలతోనే చేస్తూ ఉన్నాను. ఇక బీన్స్ అలా ఉంటే వేసేసుకోవచ్చు, ఇంకా చాలా బాగుంటుంది. ఇక చూడండి, ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా. ఇక చల్లన్నం కానీ అలాగే వేడన్నం ఉంటే చల్లార్చి కానీ ఒకసారి ఇలా వేసేసుకొని ఇక బాగా కలిపేసుకోండి. ఇక మనకి వేడి వేడి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇక కాస్త నిమ్మకాయ రసం అలా వేసేసుకొని కొత్తిమీర జల్లేసుకోండి. ఇక సర్వ్ చేసేసుకుందాం. చూడండి, సింపుల్గా సూపర్ టేస్టీతో రెడీ అయిపోయింది మనకి రైస్ అయితే. చాలా చాలా బాగుంటుంది. పెద్దల నుంచి పిల్లల వరకు ఇష్టంగా తినవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. చూస్తున్న వాళ్ళు లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. మరికొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇక సెకండ్ వీడియో అలాగే ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఇక 2 గుడ్లు కొట్టేసి వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఎగ్ రైస్ అయితే చేయబోతున్నాను. ఇక ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా పొడి పొడి అయిపోవాలన్నమాట. ఇప్పుడు కాస్త పసుపు వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇక మనము చూడండి, పొడి పొడి అయిపోయింది కదా, పక్కకు తీసి పెట్టుకోవాలి. అలాగే ఇదే కడాయిలోనే ఇక కాస్త ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ ముక్కలు వేసేసుకొని ఇక కాస్త పసుపు వేసేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకొని స్పైసీగా తగినంత రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోండి. కాస్త గరం మసాలా కూడా వేసేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇక ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇక మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇంట్లో కాయగూరలు ఏమీ లేకోకున్నప్పుడు అలాగే మనకి టైం లేకోకున్నప్పుడు తొందరగా అయిపోవాలంటే ఇలా చేసేసుకోవచ్చు. తొందరగా అయిపోతుంది అనమాట. ఇక రైస్ అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. వేడన్నం అయితే కాస్త చల్లార్చి వేసుకోండి. బాగా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే. ఇక మనకి రెడీ అయిపోయింది. అలాగే 3వ వీడియో కూడా చూసేయండి. ఇక్కడైతే చూడండి, ఎగ్స్ అయితే నీళ్లు వేసేసుకొని ముందుగా ఉడికించుకోవాలన్నమాట. ఇక చూడండి, ఎగ్స్ అయితే ఉడికిపోయాయి. ఇక పొట్టు తీసి పెట్టేసుకున్నాను అన్ని. ఇక చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుంటున్నాను. ఎగ్స్లో ఎన్నో రెసిపీస్ ఉంటాయండి, అందులో ఇదొక రెసిపీ అన్నమాట. చాలా టేస్టీగా ఈజీగా తొందరగా అయిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా అయితే. ఇక ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని ఎగ్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. గుడ్డు ఇలా ఆయిల్లో వేయిస్తే తినడానికి టేస్ట్ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇక నీలం గుడ్లు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. నీలం గుడ్డు మీరు గుడ్డు అలాగన్నా తీయచ్చు, లేదంటే ఇలా కట్ చేసి కూడా వేసేసుకోవచ్చు. ఇక చూడండి, కాస్త పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే స్పైసీకి తగినంత రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. డిష్కి తినడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి. గరం మసాలా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.